హే గైస్, వెల్కమ్ టు సైబర్ స్టూడెంట్. సో మనకైతే ఇక్కడ విండోస్ 11లోని బ్లూటూత్ ఐకాన్ అనేది డిసేపియర్ అయిపోయింది. సో అది ఎందుకయిందంటే ఒక అప్డేట్ డ్రైవ్ ఎర్రర్ వల్ల. సో ఆ డ్రైవ్ని మళ్ళీ ఎలాగ యాడ్ చేయాలో చూద్దాం. సో మనం బ్లూటూత్ యాడ్ చేసుకున్నా సరే అక్కడ ఎర్రర్ అనేది వస్తుంది. ఎందుకంటే అక్కడ మనకి అప్డేట్ యువర్ డ్రైవ్ త్రూ విండోస్ అప్డేట్ సెట్టింగ్స్ అంటుంది. సో విజువల్ మైక్రోసాఫ్ట్లో చూసుకుంటే అక్కడ మేక్ ష్యూర్ యూ హ్యావ్ ద లేటెస్ట్ డ్రైవర్స్ ఉంటుంది. సో మనం దీనికి సెట్టింగ్స్లోని డివైస్ మేనేజర్లోకి వెళ్తాం. సో అక్కడ మనకి అన్ని ఆప్షన్స్ అనేవి వస్తున్నాయి. అక్కడ బ్లూటూత్ ఉంటుంది. మౌస్ రైట్ క్లిక్ ఇచ్చి అప్డేట్ డ్రైవ్ మీద క్లిక్ చేస్తే అక్కడ సెర్చ్ ఆటోమేటికలీ ఫర్ డ్రైవర్స్. సో ఆటోమేటిక్గా డ్రైవర్ అనేది ఇన్స్టాల్ అయిపోతుంది. సో ఇప్పుడు కూడా మనకి బ్లూటూత్ ఐకాన్ అనేది కనిపించకపోతే అప్పుడు ఏం చేయాలంటే మనం మళ్ళీ అక్కడ ఒఫిషియల్గా మనం చూసుకుంటే అక్కడ విండోస్ అనేది రీస్టార్ట్ చేయాలి సిస్టమ్ని ఇన్స్టాల్ అయిన తర్వాత. సో మనం రీస్టార్ట్ చేసుకున్న తర్వాత మనకి బ్లూటూత్ ఐకాన్ అనేది మనకి వెంటనే వస్తుంది. సో మనకైతే మళ్ళీ ఎనేబుల్ అయిపోతుంది.